ఈరోజు ఇలాంటి పరిస్థితులకు దారి తీసిన దానికి కారణాలేమిటి అని చెప్పి అందరము కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ ఘటన జరిగింది, ఈ ఘటనకు గల కారణాలేమిటి అని చెప్పి నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు బయటకు వస్తాయి. వైకుంఠ ఏకాదశి అని చెప్పి ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం. ప్రతి సంవత్సరము వైకుంఠ ఏకాదశి నాడున ఆ రోజుల్లో కొన్ని లక్షల మంది వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తారని, ఆ రోజు వైకుంఠ ద్వారం తెరుస్తారు అని అందరికీ కూడా తెలుసు. వైకుంఠ ద్వారం తెరవడం అన్నది మహాపుణ్యాన్ని ఇస్తుందని, ఆ పుణ్యం కోసం లక్షల మంది జనాలు ఆ రోజున వస్తారు తిరుపతికి అని అందరికీ తెలిసిన విషయం. నేను ఒకటి అడుగుతా ఉన్నా, 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి అని అందరికీ తెలుసు. లక్షల మంది జనాభా ఇక్కడికి వస్తారు అన్న సంగతి అందరికీ తెలుసు. అడుగులు పడతా ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. అది తప్పుడు మీద తప్పుడు వాక్యాలు చేస్తూ టీటీడీ లడ్డు విషయంలో లేని అబద్ధాన్ని ఒక అబద్ధాన్ని సృష్టించి, ఆ అబద్ధానికి రెక్కలు కట్టించి తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని సైతం అప్రతిష్ట పాలు చేసిన చరిత్ర కలిగిన ఈ చంద్రబాబు ఈరోజు మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక బ్లాక్ మార్క్గా నిలిచిపోయే ఇంకొక ఘటనకు కూడా ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఈరోజు తాను చేసిన చర్యల వల్ల ఈరోజు మళ్ళీ అదే జరిగింది. ఇంతవరకు ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని దశాబ్దాలుగా తిరుపతికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇక్కడికి వచ్చిన క్రౌడ్ మేనేజ్మెంట్లో క్రౌడ్ను మేనేజ్ చేసే విశిష్టత తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నట్టుగా ఎక్కడా ఎవరికి లేదు అన్న ఖ్యాతి, పేరు ఉన్న దాని నుంచి ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోకి అడుగు పెట్టాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి పాలకులు ఉన్నప్పుడు ఎటువంటి దారుణమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించాడు ఈరోజు. సార్, మీరు ఏదైతే బాధ్యత సార్ అంటున్నారో, ఇప్పుడు ఈవో కావచ్చు, అడిషనల్ ఈవో కావచ్చు, చైర్మన్ కావచ్చు, వీళ్ళు ఎవరిపైన కూడా చర్యలు చేపట్టట్లేదు. కేవలం ఎస్పీని మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తూ ఆదేశాలు జారీ చేస్తారు. నేషనల్ మీడియాకు ఇంగ్లీష్ నాలుగు మాటలు ఇంగ్లీష్లో కూడా చెప్తాను, ఎందుకంటే కొత్త గొప్ప నేషనల్ మీడియా కూడా కొత్త గొప్ప ఉంది కాబట్టి, నేషనల్ మీడియా కూడా ఉంది కాబట్టి కొత్త గొప్ప ఫస్ట్ టైం in the history of Tirumala Tirupati Devasthanam such an incident took place. Never in the history of Tirumala Tirupati Devasthanam we have witnessed ప్రసాదం గురించి అబద్ధాలు చెప్పగలుగుతాడా? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమం ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి పదవిలో ఉన్నవాడు చేస్తాడా? ఈ మనిషికి భయము లేదు, ఈ మనిషికి దేవుడు అంటే భక్తి లేదు. తప్పు జరిగిందని చెప్పి 5 మంది పైన చర్యలు తీసుకోవాలి. అదే రకంగా వైసీపీ తరఫున ఎలాంటి డిమాండ్ ఉండదు, ఎలాంటి చర్యలకి మీరు డిమాండ్ చెప్పారు? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మొదటి ముద్దాయి. మీరంతకు మీరే ఇన్సిడెంట్, మీరంతకు మీరే ఇక్కడంతా విలేకరులు. జిల్లాలో ఏం జరిగింది అని మీ అందరికీ తెలుసు. మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నా, 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు మధ్యాహ్నం దాకా చంద్రబాబు నాయుడు కుప్పంలో లేడా? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మొత్తం పోలీస్ ఫోర్స్ అంతా కూడా తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లాకు సంబంధించిన పోలీస్ ఫోర్స్ మొత్తం కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ అరేంజ్మెంట్లలో నిమగ్నం అయిందా లేదా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మరి 8వ తారీఖు రాత్రి 8:30 గంటలకి జరిగేది, 8:30, 8 ఆ ప్రాంతాలలో ఇదంతా జరిగింది. మరి ఇదంతా జరిగినప్పుడు పోలీస్ ఫోర్స్ లేదు అని క్లియర్గా కనిపిస్తూ ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ అరేంజ్మెంట్స్ ఎందుకు చేయలేదు? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రోగ్రామ్ ఇక్కడ ఉంది అని తెలిసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాంలో పోలీసులంతా కూడా అక్కడికి వెళ్తారు అని తెలిసినప్పుడు, అక్కడికి వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు ప్రసన్నం చేసుకునేందుకు అక్కడ ఉంటారు అని తెలిసినప్పుడు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ ఎందుకు చేయలేదు? మరి దీనికి చంద్రబాబు నాయుడు గారి బాధ్యత కాదా? మన ఎస్పీ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకుంటాడా, లేకపోతే భక్తులను పట్టించుకోవాలా? వైకుంఠ ఏకాదశి ఉన్నప్పుడు ఇవి లక్షల మంది తిరుపతి దేవస్థానంలో వస్తారని తెలిసి
ఇక్కడ వీళ్ళకి సెక్యూరిటీ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత తన మీద ఉంది అని తెలిసి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకోవాలన్నా లేదా భక్తులను పట్టించుకోవాలన్నా ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్కి సంబంధించి రివ్యూ జరగాలన్నా జరగకూడదా? మరి ఇవన్నీ చేయనప్పుడు చంద్రబాబు నాయుడుది తప్పు, ఎస్పీది తప్పు, కలెక్టర్ది తప్పు, టీటీడీ ఈఓది తప్పు, టీటీడీ అడిషనల్ ఈఓది తప్పు, టీటీడీ చైర్మన్ది తప్పు. వీళ్ళందరి తప్పులు లేకుండా ఎలా ఉంటాయి? అందరూ కూడా దీంట్లో తప్పులు చేసిన వాళ్ళే అవుతారు కదా. ఈ పాపం ఊరికే పోదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఈ పాపం తగులుతుంది. ఎందుకంటే ఆయన తప్పు చేసిన తర్వాత కనీసం తప్పు చేశాను అని చెప్పి దేవునికి కానీ భక్తులకు కానీ కనీసం క్షమాపణ చెప్పే ఇంకిత జ్ఞానం కూడా ఈ మనిషికి లేదు, చెప్పే సిన్సియారిటీ లేదు, చెప్పే చిత్తశుద్ధి లేదు. అప్పటికీ కూడా తను చేసిన తప్పుడు పనికి ఇంకొకరి మీద దాన్ని మోపే కార్యక్రమం చేసే ఆలోచనలు చేస్తాడు తప్ప కనీసం చిత్తశుద్ధితో ఒప్పుకుంటూ తప్పు చేశాను అని చెప్పి దేవునికి తప్పు చేశాను అంటూ భక్తులకు కనీసం క్షమాపణ కూడా చెప్పి మనస్తత్వం కూడా లేదు. ఇంతకుముందు కూడా పుష్కరాల్లో కూడా ఇదే మాదిరిగా చేశాడు. 29 మందిని పుష్కరాలలో షూటింగ్ కోసం అందరినీ ఒక చోట పెట్టాడు. షూటింగ్ బాగా రావాలి అనే ఉద్దేశంతో గేట్లు ఒకేసారి ఎత్తాడు. తొక్కిసలాటలో పుష్కరాలలో 29 మంది చనిపోయిన ఘటన జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన షూటింగ్ కోసం ఆయన దగ్గరగా ఉండి ఆయన జిల్లాలో ఉంటూ అదే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఆయన సమక్షంలోనే ఆ ఇన్సిడెంట్ కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి దేవుడు అంటే భయము లేదు, దేవుడు అంటే భక్తి లేదు. పరామర్శించడానికి వచ్చిన మీ కాన్వాయ్ అడ్డుకున్నారు. మీరు నడుచుకొని వచ్చారు అని పోలీసులు ఏమాత్రం ఎంత దారుణమైన పరిస్థితి అంటే నేను ఇక్కడికి వస్తానని, నేను ఇక్కడికి వచ్చి ఈ జరిగిన విషయాలన్నీ నేను ప్రజలకు చెప్తానని చెప్పకూడదు అని చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణమైన స్థాయికి దిగజారిపోయినాడు అనంటే వక్రీకరించేందుకు, తప్పుదోవ పట్టించేందుకు పేషెంట్లను కూడా నేను రాకమునిపే కొంతమందిని పేషెంట్లను కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసే కార్యక్రమాలు కూడా చేశాడు. అంతటి దారుణమైన పరిస్థితి మీరు అంతా సాక్షులు. దానికి పేషెంట్లు చాలామంది మేము పోము, మా పరిస్థితి ఇంకా బాగలేదు, మమ్మల్ని ఎక్కడికి పంపిస్తూ ఉన్నారు, మేము ఎందుకు పోవాలి అని చెప్పి భీష్మించుకొని హాస్పిటల్లో ఉండిపోయినారు. నన్ను హాస్పిటల్కి రానివ్వడంలో ఈ పేషెంట్లను పంపించేదానికోసం, ఇక్కడ నుంచి లేకుండా చేసేదానికోసం నన్ను ట్రాఫిక్లో కావాలని ఆపే కార్యక్రమం, ట్రాఫిక్లో నుంచి ట్రాఫిక్ అడ్డం పెట్టి నా కాన్వాయ్ని పూర్తిగా రాకుండా చేసే కార్యక్రమం, డిలే చేసే కార్యక్రమం పద్ధతి ప్రకారము ఈ మాదిరిగా చేశారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్న ఎస్పీకి కూడా ఇదే మాట చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారితో వీళ్ళంతా కూడా కుమ్మక్కై వీళ్ళంతా కూడా ఎంతటి దారుణంగా వీళ్ళంతా కూడా బిహేవ్ చేశారు, ఎంతటి దారుణంగా కూడా దేవుని విషయంలో వీళ్ళు ఎంత దారుణంగా కూడా ప్రవర్తించారో ఇవన్నీ పైన దేవుడు చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఇక్కడ ఎస్పీ దగ్గర నుంచి అక్కడ చంద్రబాబు నాయుడు గారి దాకా అందరికీ కూడా ఖచ్చితంగా మొట్టికాయలు బలంగా కూడా ఖచ్చితంగా పడతాయి.